బట్టలు మార్చేసినంత ఈజీగా మార్చేస్తున్నారు ప్రొఫెషన్స్ వాళ్ళిద్దరు. ఆ ఇద్దరు ఎవరు, ఆ ప్రొఫెషన్స్ ఏంటి తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ గెట్ అప్ సీను అలాంగ్ విత్ స్టీవ్. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్తేనే రా. పోలీస్ వా డాక్టర్ వా ఏమిటి క్లారిటీ లేదు. అందరికి ఇంట్రడక్షన్ సాంగ్ చూస్తే ఒకటి అర్థమై ఉంటుంది, ఏదింటికి పోలీసా లేకపోతే డాక్టరా అని. నాగబాబు గారు మీకోసమే చెప్తాను, ఎందుకంటే నాగబాబు గారు యాక్టర్ గా చేస్తున్నారు, ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు, జడ్జి గా చేస్తున్నారు. సార్ 3 చేస్తున్నారు, నేను 2 చేయడం తప్పుగా లేదు కదా. అందుకే 2 పనులు ఎంచుకున్నాను. మా అమ్మకు పోలీస్ అంటే ఇష్టం, మా నాన్నకి డాక్టర్ అంటే ఇష్టం. వాళ్ళ కోరిక మేరకే డాక్టర్ కమ్ పోలీస్ అయిపోయా. అమ్మో డ్యూటీకి లేట్ అయిపోతుంది, నేను డ్యూటీకి వెళ్తాను. హలో హలో ఎవరు? డాక్టర్ గారు అండి? డాక్టర్నే. ఏ డాక్టర్ అండి? ఓ డాక్టర్ గారు మీరా? అయ్యో మీకలా తెలిసిపోయింది? మొహమే తడిపడిపోయింది ఇక్కడ. డాక్టర్ గారు చెప్పండి. ఇప్పుడు మన హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఎంత అవుతుందండి? 1.5 గంట అవుతుంది. టైం కాదండి, డబ్బు ఎంత అవుతుంది? 1.5 లక్ష అవుతుంది. ఓ పని చేయండి, ప్లాస్టిక్ మీద తెచ్చుకుంటాం. ఎప్పుడు ఎంత అవుతుంది? ఒరే రామరావు ఫోన్ పెట్టరా, చెప్పు తెగి ఫోన్ పెట్టు. నెక్స్ట్ పేషెంట్ ఎవరు? డాక్టర్ గారండి అవును. నమస్కారం. సరే ఏంటి ప్రాబ్లం ఏంటి? నేను కొంచెం హైట్ పెరగాలి. హైట్ పెరగాల? చేయలేకోసారి. అమ్మా చాలా హైట్ అయిపోయింది. దిగు 20,000 ఇచ్చే. సరే దిగు. డాక్టర్ గారు ఏంటి హైట్ తగ్గిపోయింది? నేను చేతి తీసుకెళ్ళిపో ఇంటికి. హైట్ కావాలంటే హైట్ దేవుడు ఇచ్చిన హైట్ సరిపోతారండి నీకు. అందరు నాగబాబు గారు హైట్ అవ్వాలంటే ఎలాగా? సరే నెక్స్ట్ పేషెంట్ ఎవరు? డాక్టర్ గారు నమస్తే అండి. హైట్ ఎక్కువ ఉన్నాను, క్యారెక్టర్ రావట్లేదండి, కొంచెం పొట్టి కావాలి. పొట్టి కావాలా? అవునండి. మీ ఇంటి దగ్గర అక్కడ రైల్వే ట్రాక్స్ ఉన్నాయా? పక్కనే ఉందండి. రైల్వే ట్రాక్ మీద అడ్డంగా పడుకో, నీకు అంత హైట్ కావాలో అంత హైట్ పెట్టుకో. సూపర్ 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 సూపర్. సరే సరే ఫీజు ఇచ్చేస్తానండి. ఇదిగోండి. మళ్ళీ హైట్ తగ్గిందని కనిపించినాయి కనబడతానండి. వీల్ చైర్ తో వస్తారు దగ్గర. నెక్స్ట్ పేషెంట్. అరే భరతనాట్యం నాకు చాలా నచ్చింది. భరతనాట్యం కాదు సార్, అరే కత్తితో పొడిచారు సార్. అమ్మో బ్లడ్ చాలా పడుతుంది. ఎక్కడ కాగండి సార్, కత్తితో పొడిచారు సార్. ఎక్కడ పడిచారు? పంజాబ్ పొడిచారు సార్. వాడిని పంచలో వాడడం సిగ్గులేదా? అడిగిన క్వశ్చన్ అడిగారు, సిగ్గులేదు నీకు? సార్ కత్తితో పొడిచారు సార్. సరే సరే ఒక్కడే టెస్ట్ చేస్తాను. పేగులు బాగానే ఉన్నాయి, హార్ట్కి ఏం కాలేదు. ఏ మధ్యాహ్నం పెరిగాలని తిన్నాడు? అవును సార్. అయ్యో నిమ్మకాయ పట్టు కూడా కనిపిస్తుంది సార్. మంచి కాంబినేషన్ రెండునే. సార్ స్కానింగ్ చేయొచ్చు కదా సార్? నీకు ముఖ్య పెద్ద స్కానింగ్ మెషిన్ నీకెందుకు స్కానింగ్? బాగా నొప్పి వస్తుందా? చాలా నొప్పి ఉంది సార్. ఓకే హెయిర్ కటింగ్ ఎప్పుడు చేయించుకున్నావు? దానికి నీకు సంబంధం ఉంది సార్. డాక్టర్ అయిన తర్వాత మొలా తెలుసుకోవాలి, తెలుసుకోకుండా పేషెంట్ ట్రీట్మెంట్ చేసేస్తారా? లాస్ట్ మంత్ చేయించాను సార్. లాస్ట్ వన్ చేయించావు, వెరీ గుడ్. నాకు కొంచెం ఇవ్వచ్చు కదా సార్? ఏంటది? ఏదో తింటున్నారు కదా మీరు. అది నా మ్యానరిజం. సార్ నొప్పిగా ఉంది సార్. సరే బాత్రూమ్ కి ఎప్పుడు వెళ్ళావు రీసెంట్ గా? పొద్దున వెళ్ళాను సార్. అమ్మో చాలా ఏంటది మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళావా అప్పుడప్పుడు? వీడికి ఇదే పడినట్టుంది. సరే రీసెంట్ గా ఏ సినిమా చూసావు? సర్దార్ గబ్బర్ సింగ్ చూసాను సార్. మంచి సినిమా చూసావు, వెరీ గుడ్. కాంపౌండర్ ఇదిగో మధ్యాహ్నం లంచ్ ఇచ్చి రాశాను, లంచ్ తీసుకొచ్చే. మీరు రాసింది ఏంటి సార్? లంచ్ లిస్ట్. మెడిసిన్ కాదా? సార్ నొప్పిగా ఉంది సార్.
నేను ఆపరేషన్ చేయను బా. అయ్యో ఎందుకు సార్? నేను చేయను అంతే. ఎందుకు సార్? ఎందుకు చేయాలి? లోపల పుచ్చిపండు ఉంది లోపల, నేను చేయను. దానికి దీనికి సంబంధం ఉంది సార్. పుచ్చిపండు తీయించేసుకుంటా అప్పుడు చేస్తా. ప్లీజ్ సార్, మీకు కాలు పట్టుకుంటాను సార్. లేదు సార్ ఆపరేషన్ చేయండి సార్. నా వల్ల బ్లడ్ మొత్తం బీడ్ అయిపోతుంది సార్. నేను చేయను. ఎందుకు సార్? ఎందుకు చేస్తావు? ఎందుకు సార్? పుచ్చిపండు తీయించావు కదా, మళ్ళీ పండు ఎంచుకోండి రా. నొప్పిగా ఉంది సార్. ప్లీజ్ సార్ మీరే చేయండి సార్. ఆపరేషన్ చేయండి సార్. ఆయన అదిగో ఎఫ్ఐఆర్ లెటర్ తీసుకొని ఎలా చేస్తారమ్మా? ఎఫ్ఐఆర్ అంటే ఏంటి సార్? ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఎఫ్ఐఆర్ అంటే నన్ను అడుగుతాను ఇప్పుడు అలా అడుగుతావు. ఎస్ఐ అడిగెళ్ళి అప్పుడు ఎంబీబీఎస్ అంటే ఏంటి చెప్పండి? ఎంబీబీఎస్ అంటే తెలియదు, అర్థమైంది మీకు. ఎఫ్ఐఆర్ తీసుకుని వెళ్ళు. అమ్మా ఎఫ్ఐఆర్ ఇదే డాక్టర్ గారని అమ్మా. ఎస్ఐ గారు ఒక్కనే ఉన్నాను. ఎంతమంది ఉండాలి ఎస్ఐ గారు నీకు? అర్జెంట్ గా కేసు రాయండి. ఎవరా? నా కత్తి పోయింది సార్. కట్టిపోతే 10 పెట్టించుకోవచ్చు కదా. సార్ 10 పోవడం కాదు సార్, నా కత్తి ఎవరు కొట్టేశారు. కొట్టేశారా? అవును. ఎలా ఉంటుంది కట్టి? అంటే 4-5 అంగుళాలు వెడల్పు, ఒక 1 ఫీట్ హైట్ ఉంటుంది సార్. ఫోటో ఏమైనా ఉందా? ఉంది సార్. సార్ నా కత్తి పోయింది మా ఇంటి డైలాగ్ చేస్తారండి దీంట్లో. నాన్సింగ్ లో చెప్తానేమో అని. సరే చూస్తాలే, దొరికినప్పుడు ఫోన్ చేస్తానే. అలాగే సార్, అలాగే. ఫీజు సార్ మీరు పోలీస్ సార్? అవునా, అయితే మామూలు ఇచ్చే. అరే ఇప్పుడు కూర్చోబడి డాక్టర్ గారు. అయ్యో ఎస్ఐ గారు, ఎస్ఐ గారు ప్లీజ్ సార్ ఆపరేషన్. అయ్యో ఎఫ్ఐఆర్ రాయండి సార్. ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళావు? డాక్టర్ దగ్గరికి వెళ్ళండి సార్. ముందు ఎఫ్ఐఆర్ కదా రావాల్సింది. మరి అక్కడికి ఎందుకు వెళ్ళావమ్మా? కత్తి పొడి చేసి అక్కడికి వెళ్ళాలి కదా సార్. నేను చేయను సార్ ప్లీజ్ సార్ ఆపరేషన్ చేయండి. ఎఫ్ఐఆర్ రాయండి సార్. ముందు రావాల్సింది పోలీస్ దగ్గరికి ఎందుకు వెళ్తావా నువ్వు? అడిగాడు వీడు. నొప్పిగా ఉంది సార్. ఎఫ్ఐఆర్ రాయండి సార్, ట్రీట్మెంట్ చేసుకుంటా సార్. అమ్మో ఎవడ కత్తిపోయిందని వచ్చాడు. ఆకట్టాడు ఆడంగులే చెప్పాడు. అది కాదు సార్ ప్లీజ్ సార్. డాక్టర్ గారు. అయ్యో ఎస్ఐ గారు. లేదు నేను చేయను. అక్కడికి వెళ్ళు. ఎఫ్ఐఆర్ ప్లీజ్ సార్, మీ కాల్ పట్టుకుంటా సార్. లేదు నేను రాను. అక్కడికి వెళ్ళి తెచ్చుకోపో. మెడికల్ సర్టిఫికేట్ తీసుకురా. అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ నువ్వే ఇక్కడ. అయ్యో డాక్టర్ గారు ఎఫ్ఐఆర్ డాక్టర్ గారు మెడికల్ రిపోర్ట్. ఆపరేషన్ చేయను. ఎఫ్ఐఆర్ తీసుకుంటే చేస్తాను. ఏదో చేయట్లేదు సార్. డాక్టర్ గారు. ఎస్ఐ గారు. బాబు గారు. సార్ సార్ ఎఫ్ఐఆర్ సార్. ఎఫ్ఐఆర్. కత్తి ఎవరిదమ్మా? ఎవరు కొట్టేసావు కత్తి? నువ్వు కత్తి కొట్టావు తప్ప. ఆడు ఒకేసారి పూడ్చాడు. లేదు ఎక్కడ అక్కడ నొప్పి వస్తుందా? పెట్టేట ఎలాగమ్మా? ఇక ఆట అంటే 2 నిమిషాలు ఆడాలి. ఎంత ఎక్కువ సేపు ఆడకూడదు ఆట. చూసి ఇంతసేపు ఆట ఆడకూడదు. ఎవరు ఆడలేదు. సగమన్నారా ఏంటి? కాంపిటీషన్ పోయాడు ఏంటి? నా 2 జాబులు పోయేలాగా ఉన్నాయి. ఎస్ఐ గారు మన కత్తి పోయిందని కంప్లైంట్ ఇచ్చాను కదా, కత్తి దొరికిందా? కత్తి ఒక్క నిమిషం. ఈ కత్తి నీదేనా సార్? ఈ కత్తి నాదే సార్. అదే కదా అలా పెట్టే పోస్ట్ మార్టం అయితే ఇస్తాను. ఓకే సార్. పోలీస్ ముందు ఎలా చంపేస్తావు ఒకటి పట్టుకొని? నేను చంపడమే సార్. నేను చంపలేదు సార్. ఎవరు తీశాడు? నేనే. ఎవరు పెట్టాడు? నేనే. ఎవరు చంపాడు? నేనే. చూసారా, కత్తి దొంగలించినట్టు జరిగేశాడు, పోగొట్టుకున్నాడు జరిగేశాడు. నేను డాక్టర్ గా ఓడిపోయి ఉండొచ్చు కానీ పోలీస్ గా గెలిచాను తెలుసా? అంతా బాయ్.
నాగబాబు గారు అమ్మో చాలా డిఫికల్ట్ అలా మాట్లాడు. చాలా అది పెట్టి డైలాగ్ ఎక్కడ క్లారిటీ మిస్ కాల, పర్ఫెక్ట్ క్లారిటీ అలా పెట్టి క్లారిటీ రావాలంటే అసలు నెత్తి వచ్చేస్తుంది. బాగా చేసావు, Thank you, చాలా బాగుంది. నువ్వు ఒక్కడే విశ్వరూపం. Thank you, sir. నీకు అవినాష్ సూపర్ సపోర్ట్, చాలా బాగుంది. ఆడి మీద అలగటం కానీ మధ్యలో ఆడ వెళ్ళొచ్చు, నేను చేయను కానీ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ తీసుకురమ్మని నేను చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్స్ అలాట్. వెరీ గుడ్ సీన్, చాలా బాగా చేశావు. రౌడా గారు గెటప్ సీన్ అనే పేరు సార్థకం చేసుకున్నావు. నువ్వే పోలీసు, నువ్వే డాక్టరా? సూపర్ గా ఆడుకున్నావు అవినాష్ తో. అండ్ అవినాష్ నాకు క్లాసికల్ డాన్స్ భరతనాట్యం అంటే చాలా ఇష్టం, నాకు కొంచెం నేర్పించవా? వెరీ నైస్.